4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనా అమెరికాల మధ్య పోటీ మనం చూస్తున్నాం. అమెరికా చాట్ జీపీటీ, జెమినీ, గూగుల్ జెమినీ, ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ వీటితో హల్చల్ చేస్తే చైనా డీప్ సీక్తో ఛాలెంజ్కి రెస్పాండ్ అయింది. ఇప్పుడు తాజాగా చైనా నుంచి మరొక ఏఐ ఏజెంట్ బయటకు వచ్చింది. దీని పేరు మానస్. ఇది మానికా అనే చైనా స్టార్టప్ దీన్ని లాంచ్ చేసింది. ఇది చాట్ జీపీటీ లాగా చాట్ బాట్ కాదు. ఇది ఏంటంటే జనరల్ ఏఐ ఏజెంట్ అంటున్నారు. అంటే మనము చేసే అనేక పనులు ఈ ఏ ఏజెంట్ చేసి పెడుతుంది. అంటే మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇవాళ క్లాస్ చెప్పాలి టీచర్గా, మీ కోర్స్ వర్క్ తయారు చేయాలి. సో కోర్స్ వర్క్ తయారు చేయమని అడిగితే మానస్ మీకు తయారు చేసి పెడుతుంది. అలాగే మీరు ఏదన్నా వెళ్ళాలి పర్యటనకి, సింగపూర్ పోవాలి. సింగపూర్లో మీరు వారం రోజులు ఉండాలి. సింగపూర్లో చూసేటి ఏంటి, మీకు మొత్తం టూర్ ప్లాన్ చేసి పెడుతుంది. అది మానస్కి ఒక ప్రాంప్ట్ ఇస్తే పర్ఫెక్ట్గా మీ టూర్ ప్లాన్ చేసి పెడుతుంది. లేదు అలాగే మీకు స్టాక్స్ ఉన్నాయి, రకరకాల స్టాక్స్లో కొంత మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి, కొన్ని డైరెక్ట్గా స్టాక్స్ ఉన్నాయి, కొంత గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు. ఇలా రకరకాల మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని మానస్కి ఇచ్చి నాకు ఎనాలిసిస్ చేసి పెట్టండి, నా పోర్ట్ఫోలియో రిస్క్ ఎంత, బెనిఫిట్ ఎంత, నేను వేటిని అమ్మాలి, వేటిని ఉంచుకోవాలి, వేటిని కొనాలి అంటే నీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో స్టడీ చేసి నీకు పర్ఫెక్ట్గా ఎనాలిసిస్ చేసి పెడుతుంది. సో ఇలా మనకు కావలసినటువంటి అనేక పనుల్ని ఈ మానస్ చేసి పెడుతుంది. యాజ్ ఆఫ్ టుడే మానస్ అందరికీ అందుబాటులో లేదు. సో ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇన్విటేషన్. నేను కూడా ట్రై చేశాను, కానీ నాకు ఇన్విటేషన్ రాలేదు. వచ్చి ఉంటే ఉపయోగించి చెప్పేవాడిని. అది మానస్ వెబ్సైట్ క్లెయిమ్ చేస్తున్నదంటే ఇది ఓపెన్ ఏఐ డీప్ రీసెర్చ్ కన్నా కూడా చాలా పవర్ఫుల్ టూల్ అని. మీకు ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, అక్కడికి మనకు ఒక టూల్గా ఉండాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు మనిషితో సంబంధం లేకుండా అదే డిసిషన్స్ కూడా తీసుకుంటుందా, అంటే ఒక ఏఐ టూల్గా కాకుండా డిసిషన్ మేకర్గా మారుతుందా తెలీదు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్లో ఒక కొత్త ట్రెండ్ను డీప్ సీక్ తర్వాత మానస్ సృష్టించింది. అయితే దీని కెపాసిటీ పైన భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొంతమంది దీని ఇప్పటి వరకు టెస్టింగ్ ఫేజ్లోనే ఉంది. బహుశా త్వరలో పబ్లిక్ కన్జంప్షన్కు వాడతారు. దీని క్రియేటర్స్ చెప్తున్నది అంటే డీప్ సీక్ లాగా ఇది కూడా ఓపెన్ సోర్స్లో ఉంటుంది అని. అంటే ఎవరైనా దాన్ని అందిపించుకొని డెవలప్ చేయొచ్చు. అన్లైక్ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ లాగా కాకుండా ఇది ఓపెన్ సోర్స్ ఉంటుంది అని. సో మరి ఇది కొంతమందేమో ఇది చాలా ఎర్రర్స్ ఉన్నాయి, సో దీని ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అని అంటున్నారు. సో స్టిల్ టెస్టింగ్ స్టేజే కనుక మనం ఇప్పటికిప్పుడు కంక్లూజన్కి రాలేం. కానీ డీప్ సీక్ ఎక్స్పీరియన్స్ చూశాక మానస్ కూడా ఏఐ రెవల్యూషన్లో ఒక పెద్ద సంచలనంగా మారవచ్చు అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. ఇప్పటికైతే మానస్ నిజంగా ఏం చేస్తుంది, అది పబ్లిక్ యూజ్కి వచ్చినప్పుడు మనం కూడా వాడి మరింతగా మాట్లాడదాం. సో మానస్ డీప్ సీక్ చేయండి, మానస్ ఏం చేస్తుంది, జెమినీ అలాగే మీకు చాట్ జీపీటీలు చేయండి ఏం చేస్తుంది, ఏది సుపీరియర్గా ఉంటుంది, ఈ చర్చ ఇంకా కొనసాగుతుంది. ఈలోగా కొన్ని కామన్ కంక్లూజన్స్ అయితే మనం ఇప్పటికైతే రావచ్చు. ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇన్నోవేషన్ రోజు రోజుకు రాకెట్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్తో పోతుంది. సో ఏఐ ల్యాండ్స్కేప్ అనేది ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఇవాళ నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే ప్రయోజనాలు, ఇచ్చే ఉపయోగాలు ఏడాదిలో ఎలా ఉంటాయో మనం ఊహించలేము. సో ఏఐ రీసెర్చ్, డెవలప్మెంట్, ఇన్నోవేషన్ అనేది ఒక అన్చార్టెడ్ టెరిటరీ, అంటే మనము అంచనా వేయలేని స్థాయిలో పెరుగుతుంది. ఇది మొదటిగా మనం కంక్లూడ్ చేయొచ్చు. రెండవది, ఈ రంగంలో చైనాకు అమెరికాకు మధ్య
ఒక తీవ్రమైన కాంపిటీషన్ జరుగుతోంది. చైనాను కట్టడి చేసేందుకు అమెరికా ఎన్విడియా చిప్స్ను చైనాకు ఇవ్వకుండా చేసినా కూడా చైనా ఈజ్ పోజింగ్ ఏ సీరియస్ ఛాలెంజ్ టు ద అమెరికన్ సుప్రమసీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని చైనా తీవ్రంగా సవాల్ చేస్తుంది. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే అన్ని ప్రపంచంలో టాప్లో ఉండాల్సిన దేశాలన్నీ కూడా అనివార్యంగా ఏఐ మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చైనానే రకరకాల స్టార్టప్స్, రకరకాల ఏఐ టూల్స్ వస్తుంటే అమెరికా ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా లాంటి కంపెనీలు తమ ఏఐ టూల్స్ను, ప్లాట్ఫామ్స్ రెడీ చేశారు. ఇప్పుడు తాజాగా మీకు జపనీస్ సాఫ్ట్ బ్యాంకు, అలాగే అమెరికన్ ఒరాకిల్, వీటితో కలిసి సామ్ ఆల్ట్మ్యాన్, ఓపెన్ ఏఐ వీళ్ళంతా కలిసి మీకు డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సాహం మేరకు స్టార్ గేట్ అనే కార్యక్రమాన్ని $500 బిలియన్, 50,000 కోట్ల డాలర్ల ఏఐ రీసెర్చ్కు ప్రాజెక్టుకు అనుమతి ప్రారంభించారు. ట్రంప్ అయితే ఇది $1 ట్రిలియన్, $1,00,000 కోట్ల పెరగాలి అని అడుగుతున్నాడు. సో అందువల్ల అమెరికా ఈ స్టార్ గేట్ను ఇనిషియేట్ చేసింది. అలాగే యూరప్ 4 ఏఐ గిగా ఫ్యాక్టరీస్ను పెట్టాలి అని ప్రయత్నం చేస్తోంది. ఏఐ గిగా ఫ్యాక్టరీస్ అంటే ఒక్కొక్కటి 1,00,000 చిప్స్తో ఏర్పాటు చేయాలని, దాంతో ఏఐ రంగంలో కూడా యూరప్ కూడా ముందుకు రావాలని ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మనం చిప్స్ను అందుబాటులో ఉంచి ఎవరైనా దాన్ని ఉపయోగించుకొని రీసెర్చ్ చేసుకునేలా ఇండియన్ ఏఐ ప్లాట్ఫామ్ అంటే ఇండియన్ చాట్ జీపీటీ, ఇండియన్ డీప్ సీక్నో త్వరలో తయారు చేయాలని భారత ప్రభుత్వం పిలిపించింది. అందుకు అనుగుణంగా జరుగుతోంది. సో 2027 వరకు ఇండియాలో 13 lakh 1.3 మిలియన్ ఏఐ ప్రొఫెషనల్స్ ఉంటారని అంచనా. కానీ డిమాండ్ మాత్రం 2.3 మిలియన్ ఏఐ ప్రొఫెషనల్, 23 లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు అవసరం ఉంటుంది మన దేశంలో. అంటే 2027 నాటికి ఒక 10 లక్షల మంది అవసరం ఉంటుంది. డిమాండ్కు సప్లైకి మధ్య 1 మిలియన్ గ్యాప్ ఉంటుంది. అందువల్ల మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కనుక ఎక్స్పోర్ట్లు అయితే భవిష్యత్తులో ఉపాధికి అవకాశం ఉంటుంది, ఎంప్లాయ్మెంట్కు. ఎందుకంటే నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇండియాలో 10 లక్షల ఖాళీలు ఉంటాయి, 10 లక్షల ఏఐ ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది. అంటే అందుబాటుకు అవసరానికి మధ్య 10 లక్షల గ్యాప్ ఉంటుంది. అందువల్ల ఈ గ్యాప్ 1 మిలియన్ ప్రొఫెషనల్స్ అంటే ఎంత అవకాశాలు ఉంటాయో చూడండి. సో అందువల్ల చైనా విడుదల చేసిన మానస్ ఈ ఏఐ రేస్లో ఈ కంక్లూజన్స్ మాత్రం మనకు తక్షణం ఇచ్చింది. లెటర్ వెయిట్, మానస్ పబ్లిక్ కన్సంప్షన్కి వచ్చినప్పుడు అది ఏ రకమైన పరిణామాలకు దారి తీస్తుంది అని. ఒకటి మాత్రం నిజం, ఇప్పటిదాకా అమెరికన్ కంపెనీలు ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ ఒక నరేటివ్ని బిల్డ్ చేశాయి. ఒకటి, ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు, అమెరికాకు లాంటి దేశాలకు తప్ప. 2, చాలా వేల కోట్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప ఏఐ సాధ్యం కాదు. 3, అత్యాధునికమైన చిప్స్, అవి తయారు చేసేది అమెరికన్ కంపెనీ ఎన్విడియా ఒకటే. అందువల్ల అలాంటి ఎన్విడియా ప్రొడ్యూస్ చేసే మోస్ట్ సొఫిస్టికేటెడ్ చిప్స్ అందుబాటులో ఉంటే తప్ప ఏఐలో రాణించలేం. ఈ 3 అంశాల చుట్టూ ఇప్పటిదాకా ఏఐ నరేటివ్ బిల్డ్ అయింది. చైనా డీప్ సీక్ ద్వారా, ఇప్పుడు మానస్ ద్వారా ఈ నరేటివ్ను పంక్చర్ చేసింది, బ్రేక్ చేసింది. ఇది నిజం కాదు, వేల కోట్ల డాలర్లు కాదు, తక్కువ ఖర్చుతో కూడా అత్యాధునిక చిప్స్ అందుబాటులో లేకపోయినా క్రియేట్ చేయొచ్చు ఏఐ మోడల్స్ని. క్రియేట్ చేయడమే కాదు, వాటిని ఓపెన్ సోర్స్లో పెట్టి ఎవరైనా ఉపయోగించుకొని ఇంకా డెవలప్ చేయొచ్చు అని పెట్టారు కనుక ఏఐ డెవలప్మెంట్ ప్రొప్రటోరియల్ అంటే 100,000 కోట్ల పెట్టుబడి పెట్టిన వారి చేతిలోనే ఉండదు. క్రియేటివిటీ ఉంటే, నాలెడ్జ్ ఉంటే ఆ ఏఐని ఎవరు అందుకోనైనా ఎక్కడి దాకైనా డెవలప్ చేసే అవకాశాలు, ఒక రకంగా ఏఐ డెమోక్రటైజేషన్ వైపుగా కూడా చైనీస్ ఇన్నోవేషన్ కారణమవుతుంది.